హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఏమిటి సర్ప్రైజ్ విజిట్? సర్ప్రైజ్ ఇచ్చేది మీరు, షాకులు తినేది మేము. నేను మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. ఐ సీ. మిమ్మల్ని ఆఫీస్ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించాలి. ఇట్స్ ఆల్ రైట్. విషయం ఏమిటో చెప్పండి. మీతో వియ్యముందే అదృష్టం మాకు కలుగుతుందా? నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు. తొందరపడకండి, నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు. ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవటం మా ఆనవాయితీ. బాలేవారు, మీరింటికి పెద్ద. మీ తమ్ముళ్ళు అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా? ఈ విషయంలో చిన్న పెద్ద తేడా లేదు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను. మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెళ్లి పూర్తయినా పెళ్లి నడక మాత్రం పోలా. ఏమిటి మామయ్య గారు ఇవన్నీ? ఉంటాయి అల్లుడు గారు. సున్నుండలు, చక్కెరాలు, కారపూస, బెల్లం పొంది, తొక్కుడు లడ్డు, మామిడి తాండ్ర, జీడిపప్పు, పకోడీ, జిలేబీ. అవన్నీ కూడా ఉన్నాయమ్మాయి. స్వీట్ స్టాల్ మొత్తం వచ్చేసింది. పదండి ఊది పారేద్దాం, పని అయిపోతుంది. అదేం కుదరదు. పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఉదేద్దాం. థ్యాంక్స్ పెద్దమ్మాయి. అసలు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్లికి ఆశాడు చూద్దామని. ఇంకెందుకు ఆలస్యం, పదండి. పదండి. నేను మీకోసం తెస్తే అన్ని నాకే పెట్టారేంది? ఆ మూల సీట్ లో నేను కూకుంటా. సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను. వాళ్ళు తీసుకుంటారులే, నువ్వు కూర్చోమ్మా. కూర్చొని చూడు. ఇక సినిమా మొదలెట్టచ్చుగా. ఓ నా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు, ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు. దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి, మా పొన్నారి తమ్ముడి పోజలున్నాయండి, మా మామగారి పంచెత్తుళ్ళున్నాయండి. లేవు లేవు లేవు. చూడండి, చూసి ఆనందించండి. యావండి, సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి. అమ్మాయి బాగుంది కదా? చాలా బాగుంది. ఏంటిది? టీవీలో డైలీ సీరియల్ ఆ అమ్మాయి కనిపిస్తుంది. మనం ఎవరూ కనబట్టలేదేంటి? ఒరేయ్, మనం లేవురా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఎక్కడ ఈ కెమెరామెన్? మీరు కూల్ గా ఉండండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. కృష్ణ, ఏమైందయ్యా? వీడియోలో ఆ అమ్మాయినే షూట్ చేశాడు కదా, వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడో ఏమో. కాదు వదినా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఏమిటయ్యా ఇది? మన కుటుంబంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా?
ఏమండి ఏరా నిజంగానే లవ్ లో పడ్డావా? ఆ పిల్లని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేశావు. వీళ్ళలో ఒక్కడైనా లవ్ లో పడతాడేమో ఎదురు చూశాను. అందరికీ నేనే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది. నువ్వు నా ఆశలు నిజం చేసావురా. నీ పెళ్లి జామున్ జరిపించేస్తాను. అసంభవం అండి, ఈ పెళ్లి జరగదు. ఎందుకని? పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఆ పిల్లకి నీచులు నికృష్టులు రాక్షసులు లాంటి 4 అన్నయ్యలు ఉన్నారండి. వదిని కొట్టుకన్నయ్య, వదిని కొట్టొద్దన్నయ్య. అన్నయ్య, ఏంటే వదిని తప్పేలేదన్నయ్య. నేను చెప్పేది వినన్నయ్య. వదిని కొట్టొద్దన్నయ్య. అన్నయ్య, నీ దండ పెడతారు వదలరా. ఎందుకు ఇలా కొట్టుకుంటా చెప్పండి. చెప్పవే, నీవు ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు? చెప్పు, ఎందుకు పంపించావు? వాళ్ళు పంపించలేదయ్యా, నేనే వచ్చి తీసుకెళ్లాను. నువ్వెవరా తీసుకెళ్ళడానికి? నేనెవరో తెలీదా? మీ నాన్న ప్రాణ స్నేహితుడయ్యా. మా నాన్న ఏదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా చేశాం. వాడి స్నేహితుడు అయితే మాకేంట్రా గొట్టంగా? మమ్మల్ని ఏమైనా అనండి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే. ఏంటే నోరు లేకుండా? ఇంతకాలం మీరేం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నాం. ఈ రోజుతో ఆ మర్యాద పోగొట్టుకున్నారు. మీరేమో పెళ్లిని చేసుకుని రాత్రనక పగలనక సిగ్గు ఎక్కువ లేకుండా దున్నపోతులా దొర్లుతున్నారు. వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకలు వద్దంటున్నారు. కనీసం పెళ్లి పేరటాలు కూడా వెళ్ళనివ్వకపోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల? 2 నిమిషాలు టైం ఇస్తున్నా. కట్టుబట్టలతో కట్టగట్టుకుని మీ పుట్టింటికెళ్ళిపోండి, లేదా మిమ్మల్ని అందరినీ చంపి ఈ ఇంటిని చావింటిని చేస్తా. వెళ్ళండి. అసలు ఇది ఇల్లే తినగా శ్మశానం. ఇక్కడ మీరే తగలరండి. పదండి పోదాం. మీరు పురుగులు పడిపోతారా? వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారా? ఈ ఒక్కసారి నా మారనరా. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నా చెల్లెలి విషయంలో ఎవరన్నా తల దూర్చితే తల నరికి పెట్రోల్ పోసి తగలబెడతాను. మర్చిపోరా, అమ్మాయిని మర్చిపో. ఈ పెళ్లి జరగదురా. ఎందుకు జరగదు? వాళ్ళు మనుషులు కాదన్నయ్య, పశువులు వాళ్ళు. ఆ పశువులకు ముక్కుతాడు వేసి పొగరనిచ్చేద్దాం. కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం. పెళ్ళంటే యుద్ధం కాదు, పండగ. దానికి ఒక పద్ధతి ఉంది, కట్టుబాటు ఉంది. ఏ కట్టుబాట్లు లేని వాళ్ళతో ఇంకేం చేద్దామన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. మన మంచితనంతో ఆ 4 ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి. ఇంపాసిబుల్. ఆ మనుషులు మాటలతో మారతారని నాకు నమ్మకం లేదు. ఆవేశపరులకు ఒక్కటే దారి, ఆలోచించే వాళ్ళకి 99 దారులుంటాయి. అన్నయ్య, అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఎందుకని? ఆ కౌరవులతో యుద్ధం చేయలేకనా, చావలేకనా ధర్మానికి కట్టుబడ్డారు గనుక. కట్టుబడ్డారు. కానీ చివరికి యుద్ధం చేశాగా వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకున్నారు. చివరికి అంటే ఎప్పుడు? సమాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్లారు. మనము వాళ్ళ దారిలోనే వెళదాం. మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం. ఆవేశంలో ఏదో అనేశాం, క్షమించనయ్యా. ఇప్పుడు చెప్పు, మేమంతా ఏం చేయాలి? ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని జమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఈ రోజున మన తమ్ముడి పెళ్లి కోసం మనం అభిమానాలని, ఆత్మగౌరవాలని, పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టి పెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. పాండవులు తమ విజయకేతనాన్ని ఎగరవేసిన రోజు పవిత్రమైన విజయదశమి.
ఆ విజయదశమి రోజునే మన కృష్ణ రుక్మిళ్ళ పెళ్లి జరిగి తీరాలి. ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని నాకు మాట ఇవ్వండి. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్లను కాపాడుట కోసం, పాపుల పని పట్టడం కోసం నేనవతారమెత్తుతాను. భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం. ఏడ్చినట్టుంది. ఏమిటి తాత్పర్యమా? నీ లుక్కు. రే గన్నిగా పాలు పట్టరా. పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మీరే దొడ్లోకి వెళ్లి పాలు పితికి నా మనవరాలకి ఏదో అయిపోయింది. త్రిశూల అర్థమైంది. నీ బండ పడ అమ్మాయి గారి మీదకే అమ్మోరు వచ్చేసినదే. అమ్మోరా అమ్మో. जय बोलो एक्सक्यूज मी थोड़ा कंफ्यूजन है आपको कौन सा माता है देवी जी मराठी तुलजा भवानी माता हूँ. जय बोलो मराठी तुलजा भवानी माता की जय जय बोलो मराठी तुलजा भवानी माता की जय जय बोलो तुलजा भवानी माता की जय జై మాతాకి జై మాతాకి జై మాతాకి జై మాతాకి. మా తల్లి తీసుకోమ్మా తల్లి. జై మాతాకి జై మాతాకి తల్లి. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? इस चार जोकरों को चाकू मारना है. ఏముంటుంది ఈ మరాఠీ మాత? మీ నలుగురినే నరకతానంటాను. అంత పని చేయకండి అమ్మా. అర్భకులు తమరికేం కావాలో చెప్పండి, ఆ మొక్కు చెల్లిస్తాం. बोलती हूँ. ఒరేయ్, నాకు చిన్న డౌట్. ఏందబ్బయ్యా? మరాఠీ మాతకు తెలుగులో అర్థం అవుతుంది. रे तुम्हारे टुकड़े 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 कर दूंगी. నేను లోకాల తల్లినే, నాకంతా తెలుస్తది, అన్ని భాషలో వస్తాయి. ఇంకోసారి డౌట్ పడితే అందరినీ లేపేస్తానంటున్నదే. అడగను తల్లి, అడగనే అడగను. ఆ తొక్కలోడు తుక్కుమాటలు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి. గుర్రి పుట్టులు నరకాలా? ఈ మూగోడిని బలి ఇమ్మంటావా తల్లి? ఓ నాకి డాన్స్ నేర్పించమంటుంది సార్. దేవి గారికి అన్ని తెలుసు అన్ని వచ్చు అంది కదా, డాన్స్ మాత్రం రాదా? నాకు అంటే అమ్మోరికి కాదండి అయ్యా, మన అమ్మాయి గారికి. बोली बड़ा बाबा ले. చచ్చిపోలే కరెక్టే మరాఠీ దేవి, కానీ మన ఊర్లో డాన్స్ మాస్టర్ లేడే. कल सुबह देवी मंदिर को एक डांस मास्टर आता है. జీ మరాఠీ దేవి జీ మరాఠీ దేవి. అర్థమైంది. అంటే రేపు మా దేవి గుడికి డాన్స్ మాస్టర్ వస్తాడు, అంతేనా? రాయ్ రాయ్, ఇప్పటికే ఈ మరాఠీ భాష నేర్చుకోలేక చచ్చిపోతున్నావు, మధ్యలో నీ మూగ భాష ఒకటి. ఏమన్నాడు? మరోసారి డౌట్ పడితే తిత్తి ఊడుద్ది అంటున్నాడండి అయ్యా. ఏమైంది నాకు? ఇప్పుడు డౌటే లేదు అన్నయ్య, ఇది అమ్మూరే.